వచ్చిరా ఫ్రెండ్స్. సో ఇంతకుముందుకు ఇది డిమాండ్ అనే విషయం మాట్లాడుకున్నాం కదా. ప్రైస్ ఇక్కడ నుండి బౌన్స్ అయింది కాబట్టి ఈ ఏరియా నుండి ఇదే డిమాండ్ అనేది మాట్లాడుకున్నాం. ఈ ఏరియాకు 2 సార్లు వచ్చింది, 2 సార్లు ప్రైస్ అనేది బౌన్స్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి సప్లై డ్రా చేయలేదు, బట్ స్టిల్ ఒక సైడ్ వేస్లో తిరగవచ్చు. ఫస్ట్ ఇది డిమాండ్ అయినప్పటికీ కూడా ట్రిగ్గర్ అయినాక మధ్యలోనే ఆడవచ్చు, ఎందుకంటే సప్లై కూడా ఉంది నియర్ బై. అది చిన్నదే, డిమాండ్ అంత స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ కూడా చూడండి ఇక్కడ నుండి ప్రైస్ అనేది ఫాల్ అయింది. ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు ఇట్లా ఏది ఫాల్ అయినా కూడా ఇది సప్లై కిందికే వస్తుంది. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటూ డౌన్కి రావడం అనేది చేస్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఎక్కడ సప్లై ఇంపార్టెంట్ ఏరియా ఉంది, ఎక్కడ డిమాండ్ ఉంది అనేది, ప్రైస్ ఎక్కడికి వెళ్ళి ఫాల్ అయింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ పైన రిజెక్షన్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 56,406, 56,097 అది పైన ఉంచాలా, దానికన్నా కింద ఒక సప్లై డ్రా చేసిన 55,924, 55,834 అనేది ఈ ఏరియా టచ్ అయితేనే నేను కొంచెం రిజెక్షన్ కోసం వెయిట్ చేస్తా, లేకుంటే లేదు, ఎందుకంటే సప్లై కాబట్టి. సో దాని కింద కొంచెం సైడ్ వేస్లోనే చూసుకుంటాను నేను, ఎందుకు అంటే కింద డిమాండ్ మీద సప్లై. ఓకే, ఇప్పుడు ఇది పైకి పోయింది అంటే క్రాస్ చేసి కొంచెం బుల్లిష్ మూవ్ వస్తుంది, బట్ నేను డైరెక్ట్గా బుల్లిష్ సైడ్ అయితే ఉండను. ఎందుకు అంటే ప్రైస్ ఎప్పుడైతే కరెక్షన్ అవుతుందో అప్పుడు ఓపెన్ అయినప్పుడు బుల్లిష్ మూవ్ రావడం, బుల్లిష్ మూవ్ క్యాప్చర్ చేయడం ఇంపార్టెంట్. కానీ ప్రైస్ ఆల్రెడీ ఇట్లా మూవ్ అయినాక ఇప్పుడు ఇక్కడ క్రాస్ అయింది అంటే నేను ఇట్లా బై చేయలేను, కొంచెం వెయిట్ చేస్తాను. ఎటు తిరిగి రేపు నేను బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ప్లాన్లు అయితే చేయలేను, జస్ట్ చూడడం తప్ప ఏం చేయలేను బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్? ఎందుకు అంటే ఇది కరెక్షన్ అవ్వాలి అంటే కిందికి రావాలి, మళ్ళీ డిమాండ్ దగ్గర రావాలి. జనరల్గా ఓకే, సప్లై గురించి మాట్లాడాలంటే సప్లై దాకా పోవాలి. ఇలాంటి మూవ్ ఏదైతే ఉందో, ఇలాంటి మూవ్ ఒక లో కిందికి పోకుండా హై మీదకి పోకుండా ప్లాన్ చేయడం అంటే కొంచెం కష్టమవుతుంది కొన్ని సందర్భాల్లో. ఓకే ఫైన్. నిఫ్టీ, ఓకే, నిఫ్టీలో ఇలా కొంచెం ట్రెండింగ్ మూమెంటం వచ్చింది, రేపు కూడా ట్రెండింగ్గానే ఉండొచ్చు అనుకుంటున్నా, బట్ ఎంతవరకు ఉంటుంది లేదనేది రేపే మార్కెట్ అయిపోయినాక చూసుకోవాలి. చూడు, చాలాసార్లు ఈ ఏరియాకి వచ్చి ప్రైస్ ఇక్కడ నుండి ఫాల్ అయింది, ఇది ఒక సప్లై. ఓకే, రిజెక్షన్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ట్రై చేసి మళ్ళీ కిందికి రావాలి, అప్పుడు ఏమైపోతుంది మనకు కొంచెం కన్ఫర్మేషన్ అవుతుంది, ప్రైస్ ఒకే డౌన్కే వస్తుంది, పైకి పోతలేదు అనేది. ఇప్పుడు ఒకవేళ ఇది టెస్ట్ చేసింది అనుకుందాం 24,635, 24,601 ఇది టెస్ట్ చేసి మళ్ళీ ఇది పైకి పోకుండా ఇది బ్రేక్ అయిపోయి కిందికే వస్తుంది అంటే ఈ లో వరకు నేను కొంచెం బేరిష్గా అయితే ఉంటా, ఏది 24,360 వరకు. సేమ్ కొంచెం మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తా, ట్రెండీ మూమెంటం, ఫైన్. కానీ ఒకవేళ ఈ 24,635 మీద స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా ఒక 5 minutes క్యాండిల్ అయినా సరే నేను రిజెక్షన్ ఏరియా వరకు నేను కొంచెం స్పేస్ ఏదైతుంది ఈ స్పేస్లో ఆలోచిస్తాను. 24,784, 24,635 మధ్యలో ఈ స్పేస్ ఏదైతుందో ఈ స్పేస్ గురించి ఆలోచిస్తా. ఓకేనా, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఎక్కడ సప్లై డిమాండ్లు ఉన్నాయో అవిటిని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సిమిలర్గా సెన్సెక్స్లో చూసుకున్నా కూడా ప్రీవియస్గా ప్రైస్ ఎక్కడ నుండి అయితే ఫాల్ అయిందో ఆ ఏరియా ఇది 80,738, 80,636. మళ్ళీ ప్రైస్ ఈ సప్లై ఏరియా టెస్ట్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చి ఇలా బ్రేక్ అయింది అంటే కొంచెం అర్థమైపోతుంది ప్రైస్ మళ్ళీ సేమ్ ఏరియా నుండి రిజెక్షన్ వస్తుంది అనేది. సో ఈ ఏరియా నుండి రిజెక్షన్ వచ్చినప్పుడల్లా కొంచెం బేరిష్గానే చూసుకుంటా 79,800 వరకు ఈ స్పేస్ ఏదైతుందో పెద్ద స్పేసే ఉంది, స్పేస్ వరకు నా ప్లాన్ అయితే ఉంటుంది జనరల్గా. ఒకవేళ దీనికి 80,738 మీద క్యాండిల్ క్లోజ్ అయింది అంటే పైన కూడా కొంచెం స్పేస్ ఉంది రిజెక్షన్ ఏరియా వరకు. రిజెక్షన్ ఏరియా అంటే 81,317 ఏదైతుందో అంతవరకు మనకు స్పేస్ ఉంది కాబట్టి ఈ స్పేస్లో ప్లాన్ అనేది చూస్తా. ఓకే, ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఫైన్. క్రూడ్ స్టిల్ ఏదైతే ప్రీవియస్గా డ్రా చేసిన డిమాండ్ అనేది తిరుగుతుంది, ఎలాంటి ప్లానింగ్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఎటు తిరిగి నేను కొంచెం బుల్లిష్గా ఉంటా, కానీ స్పెషల్గా ఇక్కడ కొన్ని లైన్స్ కానీ ఎలాంటి డ్రా చేయలేదు, ప్రస్తుతం డ్రా చేయలేను, తర్వాత డ్రా చేస్తా, ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి ఫామ్ అవ్వలేదు. ఒకవేళ ఏమన్నా డిమాండ్లు కానీ ఫామ్ అయితే అప్పుడు నేను దాని రిలేటెడ్ డిమాండ్ కానీ సప్లై కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తా. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి పెయిడ్ కోర్సెస్ పెయిడ్ సర్వీసెస్ లేవు. సో మళ్ళీ సెర్చ్ చేసి మిస్టర్ ట్రేడర్ అని జాయిన్ అవ్వద్దు, ఎందుకంటే ఫేక్ ఛానల్స్ చాలా ఉంటాయి, జాగ్రత్త వాటితోటి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా టెలిగ్రామ్ది, అక్కడ నుండి జాయిన్ అయిపోవచ్చు. క్లియర్? సో దీంట్లో ప్రస్తుతానికి ఏం లేదు, ఓవరాల్గా ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ ఇదే, డిమాండ్ దగ్గరనే సస్టైన్ అవుతుంది కదా, వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేను, ఇక్కడ
చూస్తా అంతే. చూడు ప్రీవియస్ గా ప్రైస్ ఎటుకెళ్ళి బౌన్స్ అయిందో ఆర్టికలే మళ్ళీ బ్రేక్ వేసిందట, బట్ ఆర్టికల్ సస్టైన్ అవుతా లేదా అనేది చూడాలి. ఓకే, న్యాచురల్ గ్యాస్ యాక్చువల్ గా సప్లై వచ్చేసి పైన ఉంది, అంటే 266 and 268.5 ఇది సప్లై, కానీ ఇది రిజెక్షన్ ఏరియా ఒకటి ఉంది 261.7. ఇది టచ్ అయ్యి రిజెక్షన్ రావచ్చు, రాకపోవచ్చు, ఇది బ్రేక్ కూడా కావచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఫైన్, దీని అంత సీరియస్గా తీసుకోలేం. పర్ఫెక్ట్ రిజెక్షన్ వస్తేనే నేను ఆడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందని చూస్తాను, లేకుంటే లేదు. కానీ పైన ఒక సప్లై ఉంది 268.5, 266. ఆ సప్లై అనేది ఇంపార్టెంట్. అప్పటి వరకు అది ట్రిగ్గర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా, ఆ తర్వాత అక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూస్తా. ఓకే ఫైన్. అండ్ సిల్వర్ మైక్రో చూడండి, నేను ఒక సప్లై పెట్టిన పెద్దదే సప్లై, ఈడ చూడండి రెడ్ లైన్ ఇది సప్లైలో పోయి రిజెక్షన్ వచ్చినాక ఇంకో చిన్న సప్లై కూడా ఉంది ఈడ. ఓకే, ఆ సప్లై ఏంటంటే ఇది 1,14,247, 1,13,906. ఈ సప్లై ఏదైతుందో ఈడ కూడా టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తే చాలా మంచి బేరిష్ ప్లాన్ అయితే ఉంటుంది నాది. ఫైన్, అది బేరిష్ ప్లాన్ ఎట్లుంటుంది ఏం లేదు అనేది ప్రైస్ అక్కడ ట్రిగ్గర్ అయినాక చూసుకోవచ్చు. కానీ కింద ఏవైతే డిమాండ్లు రిజెక్షన్ ఏరియాలు ఉన్నాయో 2 లైన్స్ తీసేస్తావి. క్లియర్, తీసేసిన. ఇప్పుడు కొంచెం నేను బేరిష్గా చూసుకుంటా ఈ ఏరియా నుండి. ఇది మళ్ళీ లోపల ఇన్సైడ్ ఏదైతే డ్రా చేసినా తీసేస్తా. ఇప్పుడు ఇదొక్కటే నాకు సప్లై, ఇంకా వేరే ఏం లేవు. క్లియర్ కదా? ఫైన్, దీన్ని జస్ట్ చెక్ చేసుకుంటూ చూస్తే టైం పట్టినా కూడా ఇక్కడికి రావచ్చు అని అనుకుంటా. చూద్దాం ఎంతవరకు ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏం లేదు అనేది. క్లియర్, ఫైన్. సో లాస్ట్ టైం అడిగిన ఏమని, ఇండెక్స్లో ఆప్షన్ బయింగ్ కానీ, కమోడిటీస్లో కానీ ఆప్షన్ బయింగ్ కానీ, ఈక్విటీలో ఆప్షన్ బయింగ్ కానీ ఎక్కడ మూమెంటం ఎక్కువ వస్తుంది అని సింపుల్గా చెప్తే, వాల్యూమ్ ఎక్కడ ఉంటే అక్కడ మూమెంటం ఎక్కువ వస్తుంది. అది మీరు ఏ సెగ్మెంట్ అయినా సరే ఎక్కడైనా సరే ఒకటే ఆలోచించాలి, వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది. దాన్ని బేస్ చేసుకొని మూమెంటం అనేది ఉంటుంది. ఫైన్, ఇవి కామన్ క్వశ్చన్సే, కామన్ క్వశ్చన్సే అడుగుతుంటా. కొన్నిసార్లు కష్టమని టెక్నికల్గా కూడా అడుగుతుంటా. ఫైన్, దాని గురించి జనరల్ డిస్కషన్ చేస్తాం. కానీ పర్ఫెక్ట్గా ఇదే జరుగుతుంది, ఇట్లనే జరుగుతుంది అని కాకుండా జనరల్గా ఎలా జరగవచ్చు, ఎక్కువ శాతం ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటాం మనం. ఫైన్, సో ఇక్కడ నేను ఒక క్యాండిల్ డ్రా చేస్తా. మార్కెట్ బులిష్గానే ఉంది అనుకుందాం. ఇట్లా ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చి, ఇలాంటి క్యాండిల్ వచ్చింది అనుకో, దీన్ని నేను బేరిష్ సైడ్ చూడాలా లేకపోతే కంటిన్యూగా బులిష్ సైడ్ చూడాలా అనే విషయం చెప్పండి. ఇది డే టైం ఫ్రేమ్ అనుకుందాం, ఇవన్నీ డే టైం ఫ్రేమ్ అనుకుందాం. ఇది కూడా బులిష్ క్యాండిల్, అన్ని బులిష్ క్యాండిలే. ఇది బులిష్గా చూడాలా బేరిష్గా చూడాలని చెప్పండి. క్లియర్, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి మార్కెట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.